జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం. ఈ ఒక మాసంలో శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు. అయితే జూలై 13వ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, ఇక గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే గురువు గారు అస్తంగతమయ్యారు. జూలై 9వ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు. ఇక శుక్రుడు వృషభంలో సంచారం, బుధుడు కర్కాటక రాశిలో సంచారం. అయితే బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక కుజుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు. ఇక సూర్యుడు జూలై 16వ తేదీ వరకు మాత్రమే మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి. ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము, సంచారం చేయడము, అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము, ఆ కుజుడిని రాహు చూడడము, కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవబోతున్నారు. తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు, అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో. మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజ మహాదశ, శని మహాదశ, కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం అని చెప్పవచ్చు. మరియు మీ జన్మజాతకంలో ఆ దశా భుక్తి ఏది, ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు, భుక్తి ఏది, భుక్తినాథుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో, మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఈ రెండిటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్న దశాభుక్తిని, దశానాథుడు ఎక్కడున్నాడు, భుక్తినాథుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో, ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు, ఎక్కడ సంచారం చేస్తున్నారు, భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు, ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక ఒక రాశుల గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. ఇక 2025 జూలై మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి జూలై మాసం మొత్తం కూడా శుక్రుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కుజ కేతుల కలయిక, కుజుడు కేతు డీప్ కంజక్షన్ అవబోతున్నారు ఈ మాసంలో. పైగా అష్టమ స్థానంలో రాహు, నవమ స్థానంలో శని సంచారం, ఆయన వక్రించబోతున్నాడు. జూలై 13వ తేదీ తర్వాత శని గ్రహం వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. పైగా మనకి వ్యయస్థానంలో గురువు గారు సంచారము, తర్వాత సూర్యుడు కూడా సంచారం. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ రీత్యా కొన్ని తెలియని సమస్యలు, తగాదాలు, గొడవలు లాంటివి తరచూ అవ్వడం లాంటిది, మీకు మీ మాట తీరి అనేది అంటే నోట్లో సడన్ ర్యాష్ వర్డ్ మాట్లాడేస్తారు కుటుంబ వ్యక్తులతో, అక్కడ కొన్ని గొడవలు లాంటివి, సరైన వేళకు ఆహారం తీసుకోలేకపోవడం లాంటిది, దురుసుగా మాట్లాడడము, ర్యాష్గా మాట్లాడడము, పంటికి అంటే టీత్కి సంబంధించినది, మౌత్కి సంబంధించిన పెయిన్ లాంటిది, ఫేస్లో అంటే మొహంలో ఏదో తెలియని పింపుల్స్ లాగా, అలర్జీస్ లాగా కనిపించడం లాంటిది, గుప్తాంగాంగాలకి సంబంధించిన కొన్ని డిస్టర్బెన్సెస్ లాగా అనిపించడము, అక్కడ అలర్జీస్ లాగా ఉండడము, స్కిన్ రిలేటెడ్ కొన్ని డిస్టర్బెన్సెస్ లాంటిది. తర్వాత విపరీతంగా అమౌంట్ అంటే ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుందండి. ఎందుకు ఖర్చు అవుతుందో అర్థం కాదు. మీ చేతిలో డబ్బు అనేది నిలవదు ఈ సమయంలో. కుటుంబ ఒక విషయంలో ఏదైనా బ్యాడ్ న్యూస్ వినడం లాంటిది, లేదా తండ్రికి ఆరోగ్య సమస్యలు లాంటివి, ఇలాంటివన్నీ కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. అనవసరమైన ప్రయాణాలని మానుకోవడానికి ప్రయత్నం చేయండి. దీంతోపాటు గ్యాస్ట్రిక్ లాంటిది, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది కూడా ఎక్కువగా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే కొంచెం కర్కాటక రాశి వాళ్ళకి బాగాలేదు. అందులోన ద్వితీయాధిపతి అయిన సూర్యుడు వ్యయస్థానంలో, ద్వితీయ స్థానంలో కుజకేతులు, ఫైనాన్షియలీ ఉన్నదంతా ఖర్చు అవుతూ ఉంటుంది తప్ప మనకి ఇక్కడ బాగా
డబ్బు విషయంలో చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం, ఒక టైము. అయితే లాభస్థానంలో శుక్రుడి సంచారం ఏదైతే ఉందో, మీ స్నేహితులు, అందులో ఉన్న ఫీమేల్ ఫ్రెండ్స్, అది కొలీగ్స్ కావచ్చు, ఆఫీస్‌లో పనిచేసే అమ్మాయిలు కావచ్చు, లేదా మీ భార్య కావచ్చు, లేదా మీ సోదరులు, ఇక్కడ అక్కా చెల్లెలు కావచ్చు, సోదరులు కాదు సారీ, అక్కా చెల్లెలు కావచ్చు. సో వాళ్ళ సహాయ సహకారాలు అందుతాయి. ఎందుకంటే లాభస్థానంలో సంచారం చేస్తూ పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు శుక్రుడు. మీ పూర్వ ఒక పుణ్యం అని అంటాం. పంచమ స్థానం అంటే పూర్వ పుణ్యము. అలాంటి అంటే ఎప్పుడో ఎవరికో మీరు సహాయం చేసి ఉంటారు. అది ఇప్పుడు మిమ్మల్ని సేవ్ చేస్తుంది అని అర్థం. తర్వాత మనకి పంచమ స్థానము ఏదైతే ఉంటుందో, ఈ పంచమ స్థానాన్ని శుక్రుడు చూడడం అనేది ఈ ప్రేమ వ్యవహారము, ప్రేమికుల మధ్య వాళ్ళకి బాగుంటుంది. బట్ కుటుంబంలో మీ పెళ్ళికి ఒప్పుకోవడం అనేది జరగదు. ఇక్కడ ఆపోజిషన్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఆఫీస్లో పనిచేసేటప్పుడు కూడా, మీ జాబ్ చేసే చోటు కూడా అనవసరమైన మాటలు మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఈ సమయంలో మిమ్మల్ని ఎవరైనా అనవసరంగా పలకరిస్తే, లేదా అనవసరంగా అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగితే సడన్గా ఎమోషనల్ అయిపోతారు. అగ్రెసివ్గా, షార్ట్ టెంపర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు కూడా, ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. వీసా, పాస్పోర్ట్ లాంటివి ఎవరైతే అప్లై చేసి వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి మరింత నిరాశ కలిగించే సమయం అని చెప్పుకోవచ్చు. అయితే మీ దశా పీరియడ్ చూసుకోండి. ఈ సమయంలో కనుక కుజాకేతు దశ జరుగుతూ ఉంటే మరింత నెగిటివ్ ఎఫెక్ట్, మరింత ఒడిదొడుకులు, మరిన్ని ఇబ్బందులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అదే ఏ శుక్రభుక్తినో, శుక్ర మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఇది కొంచెం ప్లస్గా ఉంటుంది ఈ 25 డేస్. అదే గురు మహాదశ జరుగుతూ ఉంటే అప్పులు చేయడము, ఎక్కువ ఆరోగ్య సమస్యల ద్వారా ఖర్చులు పెరగడము, వృథా ప్రయాణాలు, అది తీర్థక్షేత్రాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మొత్తానికి ఇలాంటి సిచ్యుయేషన్ అండి. తర్వాత సర్పాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ సమయంలో. పొలంలో పనిచేసే రైతులు చాలా జాగ్రత్తగా మీరు షూస్ వేసుకొని, కొంచెం ఏదైనా సేఫ్టీ, షూస్ అనే కాదు, సేఫ్టీ యూజ్ చేసుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నం చేయండి. విద్యుత్ అంటే ఎలక్ట్రిక్కి సంబంధించిన పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి సమయం అంత మంచిది కాదు. కుజాకేతులు కలిస్తేనే ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తలు పాటించండి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చూడండి, ప్రతిరోజు నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు. ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభిశ్చ రాహవే కేతువే నమః. ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభిశ్చ రాహవే కేతువే నమః అంటూ 27 ప్రదక్షిణలు చేస్తూ, ఆ 27 ప్రదక్షిణలకి కూడా ఒక్కొక్క పువ్వుని, ఎరుపు రంగుల పువ్వులని నవగ్రహ టెంపుల్ అదేదైతే ఉంటుందో అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి. 27 ప్రదక్షిణలు, 27 పూలు. తర్వాత సుబ్రహ్మణ్య స్తోత్రాలు, సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళడము, అమ్మవారికి ఎస్పెషల్లీ మహాలక్ష్మికి మల్లెపూలు లాంటివి ఇవ్వడము, ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉండండి. పైగా మీ దశాభుక్తి కూడా చూసుకోవాలి. దశాభుక్తి కూడా మీరు చెక్ చేసుకోండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.